इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधरश्री हरि राधरश्री हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय गोपीजन वल्लभ गिरिवरधारी जय यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्वामी श्रील प्रभुपाद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय।
प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंद राधा कुमगिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। आयपनोदि धाम की जय। पुरुषोत्तम क्षेत्र जगन्नाथ राम की जय। गंगामय की जय। यमुनामय की जय। तुलसी महारानी की जय। शिला प्रभुपाद डांस प्रोग्राम की जय। पर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। సో మనం లాస్ట్ వీక్ తాటక వధ, సుబాహు బాకి రాక్షసుల యొక్క వధ, మారీచుడిని చాలా దూరంగా వెళ్ళగొట్టడం, తర్వాత సిద్ధాశ్రమంలో రామచంద్ర భగవానుడు కాపలా కాస్తున్నప్పుడు విశ్వామిత్ర ముని విశ్వశాంతి యజ్ఞం సమాప్తం చేయడం, ఆ తర్వాత విశ్వామిత్ర ముని, రాముడు, లక్ష్మణుడు, కొంతమంది ఋషులు మిథిలా నగరానికి బయలుదేరడం మొదలు పెట్టారు. సో బయలుదేరినప్పుడు ఆ మధ్యలో ఆ మిథిలా నగరం చేరుకుంటున్నప్పుడు అక్కడ ఒక సుందరమైనటువంటి ఆశ్రమాన్ని చూశాడు రామచంద్రుడు. రామచంద్రుడు చూసి అడిగాడు అనమాట, ఏమిటి, కానీ పాడుబడిపోయి ఉన్నది అనమాట ఆశ్రమం. కానీ ఆశ్రమం చాలా సుందరంగా ఉన్నది. లేకిన్ చాలా రోజుల నుంచి ఎవరు నివసించకపోవడం వల్ల కొంచెం పాడుపడిపోయి ఉన్నది. సో అప్పుడు రామచంద్రుడు అన్ని తెలిసిన వాడైనా సరే, సర్వజ్ఞుడైనా సరే, ఒక మంచి శిష్యుడిలాగా ప్రవర్తిస్తూ విశ్వామిత్ర మునిని అడిగాడు అనమాట, గురుదేవ్, ఈ ఆశ్రమం ఏమిటి ఇలా ఉన్నది, పడిపోయినట్టు, కానీ చాలా సుందరంగా ఉన్నది, ఏమిటి ఆశ్రమం చరిత్ర అంటే అప్పుడు విశ్వామిత్ర ముని చెప్పడం మొదలు పెట్టడం ఏంటంటే, సో ఇది చాలా ప్రసిద్ధుడైన గౌతముడి అహల్య అనే వాళ్ళ ఆశ్రమం. ఇది చాలా సుందరమైన ఆశ్రమంగా ఉండేది. గౌతముడు ఇక్కడే ఉండి తపస్సది చేసుకునేవాడు అని ఆ ఆశ్రమం యొక్క చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. ఒకసారి బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఒక సుందరమైనటువంటి స్త్రీని సృష్టించాలి అని. అటువంటి సుందర స్త్రీ ఇంకా ఎక్కడా ఉండకూడదు అని అతను మనస్సులో అనుకున్నాడు అనమాట. సో అహల్య ఎవరంటే బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రిక అన్నమాట. మానస పుత్రిక కొంచెం చాలా సుందరం, బ్రహ్మదేవుడు అనుకున్నట్టు సృష్టించాడు కాబట్టి చాలా సుందరంగా ఉన్నదన్నమాట. చాలా సుందరంగా ఉండడం వల్ల చాలా మంది దేవతలు, ఎస్పెషల్లీ ఇంద్రుడు కోరుకున్నాడు అనమాట అహల్యని, నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఇప్పుడైతే
పర్వాలేదు, పెళ్లి చూపులు చూసుకుని పిల్ల నచ్చిందో లేదో అని చెప్పేసుకుని చాలా ఈజీగా పెళ్లి అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదో ఒకటి పందెం గెలవాలి, ఎవరితో ఒకటితో కొట్టుకోవాలి. పాపం కృష్ణుడికి ప్రభుపాద అదే చెప్తారు. కృష్ణుడికి అందరి పెళ్ళాలు కూడా ఏదో స్వయంవరంలో గెలుచుకోవడం, మిగతా రాజులతో యుద్ధం చేయడం, ఇలాగే పాపం చాలా కష్టపడవలసి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మనం చాలా అదృష్టవంతులం. కట్నం ఇచ్చి చేస్తారు పెళ్లి. అలాగా. కానీ ఇది పూర్వం రోజుల్లో అలా ఉండేది కాదు. పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేవి పిల్ల కోసం, అందమైన పిల్ల కోసం. సో సో బ్రహ్మదేవుడు అన్నాడు, ఎవరైతే అందరూ ప్రపంచాన్ని ఒకసారి ఎవరు ఫాస్ట్ గా చుట్టి వస్తారో, ప్రదక్షిణ చేసి వస్తారు, వాళ్ళకే ఆహ్లాన్ని ఇస్తాను అంటే అప్పుడు అందరూ పొందెల్లో. హరే కృష్ణ ప్రభు, మీది బ్యాక్గ్రౌండ్ చిన్న నాయిస్ పై వస్తుంది. నాకే అలా ఉందా లేకపోతే అందరికీ అలా ఉందా? ఆయన చేయాలి. బాగుంది ప్రభుజీ, ప్రాబ్లం లేదు ప్రభుజీ. ఓకే, సారీ ప్రభుజీ. ఓకేనా? సారీ. అంటే సో అందరూ కూడా, దేవతలందరూ కూడా, కొంతమంది ఋషులు కూడా చాలా వాళ్ళ వాహనాల మీద కూర్చుని ప్రపంచం ప్రదక్షిణ మొదలు పెట్టారు. ప్రదక్షిణ మొదలు పెడితే అందరూ చేసుకుంటున్నారు. కానీ గౌతమ్ ఋషి మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించి ఒక గోవుని తీసుకొచ్చి గోవు యొక్క ప్రదక్షిణ చేస్తాడు అన్నమాట. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఒక గోవులో స్థిరమై ఉన్నదని అతని అర్థమైందనమాట. అంటే వెంటనే 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చేస్తే బ్రహ్మదేవుడికి కూడా అతని తెలివితేటలకి మెచ్చుకుని అహల్యకి ఇచ్చేస్తాడనమాట, పెళ్లి చేస్తాడనమాట. పెళ్లి చేసేస్తే సో వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఆశ్రమంలో వచ్చి చాలా చాలా సంవత్సరాలు నివసించారు. సో అహల్య కూడా మహాపతివ్రత, అతని భర్తనికి బాగా చాలా శ్రద్ధగా, నియమంతో, వినయంతో సేవ చేసేది అనమాట. చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు. ఇది ఏంటంటే సత్యయుగంలో జరిగిందనమాట. జరిగితే కానీ బ్రహ్మదేవుడు అందరూ కూడా అతను అర్థం చేసుకోలేదు అహల్య యొక్క మనస్సుని అనమాట. సో అహల్య యొక్క మనస్సుని అర్థం చేసుకోకుండా ఏదో పందెం పెట్టేసి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తానని చాలా మంది తప్పులు చేస్తుంటారు. రుక్మిణికి అలా కూడా అలాగే అయింది కదా. రుక్మిణితో కూడా ఆవిడ మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని అనుకున్నాడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా కొంచెం అర్థం చేసుకోలేరు అహల్య యొక్క మనస్సులో కోరిక ఏంటంటే, ఇంద్రుడికి అహల్యని చూడగానే చాలా కామం పుట్టింది. ఆ తర్వాత ఎలాగైనా సరే అహల్యని పొందాలి అని అతను అనుకున్నాడు అనమాట. సో అతను అనుకుంటే, సో పాపం ఆవిడకి కూడా కొంచెం మహాపతివ్రత అయినా సరే
కొంచెం కోరిక ఉండిపోయింది. ఎందుకంటే ఆవిడికి కూడా అహల్యకు కూడా ఇంద్రుడితో పరిణయం ఆడాలని ఆవిడికి కూడా కొంచెం కోరిక ఉన్నది. ఆ మనస్సులో ఆ కోరికను అర్థం చేసుకోకుండా బ్రహ్మదేవుడు గౌతమ ఋషికి ఇచ్చేసాడు. కానీ ఎలాగో ఆవిడ మర్చిపోయి సేవ చేయడం అది మొదలు పెట్టుకుంది. బాగానే చేసుకున్నది. కానీ ఆ మనస్సులో హృదయాంతరాల్లో ఆ కోరిక ఒకటి ఉండిపోయింది అనమాట. సో ఇంద్రుడితో సంభోగించాలి అని కొంచెం ఒక కోరిక ఉండేది అనమాట. సో ఇంద్రుడికి కూడా ఆవిడంటే చాలా మోహం. అందువల్ల ఒకసారి ఇంద్రుడు కోడిలాగా కొంచెం తొందరగానే కోడిలా కూసేసి వెంటనే గౌతమ ఋషిని ఆ ఆశ్రమం నుంచి తప్పించేస్తే అతను ఆవిడ ఆ తర్వాత గౌతముళ్ళ వేషం వేసుకుని ఆశ్రమంలో ప్రవేశిస్తాడు అన్నమాట. ప్రవేశిస్తే అహల్యకి చాలా మంది అంటుంటారు అహల్య తప్పేం లేదు, ఇంద్రుడు మోసం చేశాడు అని. కానీ రామాయణంలో చాలా స్పష్టంగా రాసిన్నది ఏంటంటే అహల్యకి తెలుసు. ఎందుకంటే గౌతమ ఋషి అటువంటి సమయంలో అటువంటి కోరిక ఎప్పుడు కూడా ఎందుకంటే మనకి మంగళారతి టైంలో ఎవరు స్త్రీల దగ్గరికి వెళ్తారు. సో మంగళారతి టైం బ్రహ్మ ముహూర్తంలో స్నానం అది చేసి గాయత్రి అది చేసి జపం చేసి నిత్య అగ్నిహోత్రం చేసుకోవడం అలవాటు కదా. అటువంటి వ్యక్తి అటువంటి పనులు చేయడని అహల్యకి తెలుసు. ఇంద్రుడే ఈ వేషం వేసుకుని వచ్చాడు అని ఇది ఆవిడకి బాగానే తెలుసు. కానీ ఇద్దరు కూడా నటిస్తున్నారు. ఋతుకాలం ప్రతీక్షంతే వార్దినః సుసమాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే. సుమధ్యమే అంటే అందమైనటువంటి సన్నటి నడుము ఉన్నది అని. సో సుందరి కాముకులు ఋతుకాలంకే వేచి ఉండరు. సో మంచి నడుము కలదానా నీ సంగమం కోరుచున్నాను. సో ఋతుకాలం అంటే మీకు తెలుసు కదా. సో మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. దుర్మేధ అని వర్ణించబడింది ఆవిడ్ని. దుర్మేధ అంటే దుర్బుద్ధి గల ఆమె అన్నమాట. సో మునివేషధారి అయిన సహస్రాక్షం దేవేంద్రునిగా విజ్ఞాయ తెలుసుకుని దేవరాజ కుతూహలాత్ దేవతా ప్రభు అయిన ఇంద్రుని యందు ఆసక్తి వలన మతిం చకార అంగీకరించను. సో ఇక్కడ స్పష్టంగా రాస్తున్నది అనమాట. ఆవిడికి తెలుసు దేవరాజ ఇంద్రుడే ఇక్కడ ఇలా వచ్చాడని. అందువల్ల వెంటనే దేవరాజుతో ఎంజాయ్ చేయాలనే కుతూహలంతో ఆవిడికి ఆల్రెడీ మనస్సులో ఉండిపోయింది దేవరాజు ఇంద్రుడితో నేను సంభోగించాలి అని. అందువల్ల ఆ అవకాశం తీసుకుని అతను ఎప్పుడైతే ప్రపోజ్ చేస్తాడో వెంటనే ఒప్పేసుకుందనమాట. సో దీన్నే అంటారు కామం. ఎంత ప్రబలమైందంటే యాక్చువల్గా ఒకసారి రావణాసురుడు సీతతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సీతతో మాట్లాడుతుంటే ఆవిడ తిడుతుంది. నువ్వు రాముడు సింహం లాంటి వాడు, నువ్వు కుక్క లాంటి వాడివి. యజ్ఞానికి పెట్టిన హవిష్యుని ఒక కుక్క ఎలా దొంగిలించుకు వెళ్ళిపోతుందో యజమాని లేనప్పుడు, అలాగే సింహం లాంటి నా రాముడు లేనప్పుడు నువ్వు దొంగతనంగా వచ్చి నన్ను ఒక కుక్కలాగా దొంగిలించుకుని వెళ్ళిపోయావు, సిగ్గు లేదా అని చాలా చాలా గట్టిగా తిడితే అప్పుడు రావణాసుడికి చాలా కోపం వచ్చి అంటాడనమాట. అప్పుడు కంబక్ ఇష్క్, మీరున్నారా? కంబక్ ఇష్క్. ఈ కామం ఎంత గొప్పదో చూడు. ఇలాగ నన్ను ఎవరైనా తిట్టుంటే
ముక్కలు ముక్కలుగా చేసుకుని బ్రేక్ఫాస్ట్లు తినేవాడిని. అటువంటిది నిన్ను ఏం చేయట్లేదు. ఎందుకంటే నీ పట్ల నా మోహం, అందువల్ల ఎన్ని తిట్లు తిట్టినా సహిస్తూ అలాగా కామం అలా అంత గొప్పదనమాట. ఎవరినైనా సరే మోహించేస్తుంది. కానీ కామం యొక్క ఏంటంటే ఆ పని చేసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఆ పని చేసిన తర్వాత మంచి గొప్పవాళ్ళైన వాళ్ళకి, సాధకులకి పశ్చాత్తాపం కలిగిస్తుంది అనమాట. సో సో ఆ తర్వాత అహల్య కృతార్థమైన అంతఃకరణతో అంటే ఆవిడ అనుకున్నది అనమాట. ఇప్పుడు నేను ఇంద్రుడితో కలిసాను, నా జన్మ కృతార్థం అయిపోయింది అని అనుకున్నది అనమాట ఆవిడ. ఆవిడకి పెద్ద బాధ కలగలేదు, కానీ భయం కలిగింది అనమాట. సో భయం కలిగి ఇక్కడి నుంచి శీఘ్రంగా వెళ్ళిపో, ఓ దేవరాజా, నిన్ను నన్ను కూడా గౌతముడి నుండి అన్ని విధాలా రక్షించుము అని ఆవిడ అంటుందన్నమాట. అంటే అప్పుడు ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో, ఓ సుందరి, నేను చాలా సంతోషించాను, వచ్చినట్లే వెళ్ళేదను అని అతను వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు సో ఆ విధంగా అహల్య సంగమం చేసి గౌతముడు ఎక్కడ వచ్చినో అని శంకించు భయంగా తొందరపడుతూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు గౌతమ ఋషి అక్కడికి వస్తాడు. మీరు చాలా మాటలు వినుంటారు, తెలుగులో చాలా ఫేమస్, రంకు బొంకు ఎప్పుడు దాగవని. వినారా శివప్రసాద్ గారు? సినిమాల్లో కూడా వస్తున్నాయి కదా రంకు బొంకు. సో రంకు బొంకు ఎక్కడ ఆగవని మనకు తెలుసు కదా. సో చాలా మంది, కొంతమంది అనుకుంటుంటారు నన్ను ఎవరు చూడలేదు అంటే, కానీ వాళ్ళు అందరు చూసి ఎలాగైనా సరే పట్టుబడిపోతారు అలాగా. సో అందువల్ల సో అక్కడ పాపం వాళ్ళ దురదృష్టం, ఒక్కసారి తప్పు చేసినా సరే వెంటనే పట్టుబడిపోయారు. సో గౌతమ ఋషుడు వచ్చి పట్టించుకుని అతను దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుని వెంటనే ఇద్దరిని కూడా మొదట ఇంద్రుణ్ణి శపిస్తాడనమాట. ఏంటంటే గౌతముడు కోపంతో ఇట్లు, సో ఇంద్రుడి వృషణములు వెంటనే నేలపై పడిపోవాలని అతను ఇంద్రుణ్ణి శపిస్తాడనమాట. సో అతని వృషణములు అంటే టెస్టికల్స్ అనమాట. సో అవన్నీ రెండు కూడా పడిపోతే ఒక కొజ్జలా అయిపోతాడు అనమాట ఇంద్రుడు. సో దేవరాజేంద్రుడు తర్వాత కానీ సో మన వైదిక సంస్కృతిలో విడాకులు అనేది ఎక్కడా లేదనమాట. సో ఎటువంటి భార్య ఎటువంటిదైనా సరే, ఎంత తప్పు చేసినా సరే, భర్తకి ఒకసారి తాళి కట్టిన తర్వాత భర్తకి ఆవిడ్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదనమాట. సో ఒకసారి ఒక మార్కండేయ పురాణంలో ఒక కథ ఉన్నదనమాట. మనువు ఒకతడు పాపం అతని పెళ్ళ ఎన్నో రకాలుగా బాధలు పెడుతుంటుంది ఆవిడ అతన్ని. అందువల్ల కొంచెం కోపం వచ్చి అతను విడిచిపెట్టిస్తాడు పెళ్ళాన్ని. విడిచిపెట్టిస్తే ఒక ఏదో శ్రాద్ధ కర్మ ఏదో చేయడానికి బ్రాహ్మణుల్ని కానీ ఋషుల్ని కానీ తీసుకెళ్ళడానికి వెళ్తే అక్కడికి ఆ మాట తెలిసిపోతుంది అనమాట, ఈ పెళ్ళాన్ని విడిచిపెట్టేస్తాడని. అందువల్ల అందరూ ఋషులు మునులు అందరూ కూడా బాయ్కట్ చేసేస్తారు. మీ ఇంట్లో ఏ విధమైనటువంటి శుభకార్యం ఏం చెయ్యం, ఎందుకంటే నువ్వు పెళ్ళాన్ని విడిచిపెట్టేస్తావు. ఆ తర్వాత ఏదో అయింది, ఆ తర్వాత మళ్ళీ మరో కథ. సో అందువల్ల చాలా మంది అనుకుంటారు ఇక్కడే గౌతమ ఋషి అహల్యని రాయి అయిపోవాలి అని శపించాడు అని. కానీ ఇది ఒక కాల్పనికటువంటి కథ. అతను ఎప్పుడు కూడా మన వైదిక సంస్కృతిలో భర్తలు ఎప్పుడు కూడా వాళ్ళ భార్యల్ని తిరస్కరించడం కానీ, వాళ్ళని శపించడం కానీ, వాళ్ళని విడిచిపెట్టడం కానీ ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఒక రకమైనటువంటి
శాపమే కానీ ఇది కానీ ఒక రకమైనటువంటి ఆశీర్వాదం అనమాట. సో ఇక్కడ చాలా ఒక గొప్ప సంఘటన జరిగింది. అందువల్ల పాపం వీళ్ళందరూ రామచరిత్ మానస్లోని ఇక్కడ అక్కడ చాలా మంది రాయి అయిపోయారని, రాముడు యూనో పాదాలు తాకితే ఆవిడ మళ్ళీ అహల్య అయిపోయిందని, సో చాలా పాటలు కూడా ఎన్నో కొన్ని చాలా పాటలు కూడా యూనో చాలా మంది రాశారు. రాముడు తాకితే శిల స్త్రీ అయిపోయిందని. సో రామచరిత్ మానస్ లో మంచి స్టోరీ ఉన్నది, చాలా మంది చెప్తుంటారు. చాలా మనోరంజకమైన స్టోరీ ఏంటంటే, గంగ దాటేటప్పుడు ఒక నావికుడు అంటాడు, నేను మిమ్మల్ని యూనో మళ్ళీ నేను నావలో కూర్చొని ఇవ్వను, ఎందుకంటే మీ పాదాలు తాకితే నా నావ మళ్ళీ మరో స్త్రీ అయిపోతుంది అని నాకు భయం, కానీ నాకు ఆల్రెడీ ఒక స్త్రీ ఉన్నది, మరో స్త్రీని తెచ్చిపెట్టుకుని ఎలా నేను చేస్తాను అని ఏదో కథ అందరూ వింటున్నారు. కానీ కథ అంతా కాల్పనికం అనమాట. మనకి ప్రభుపాద్ కూడా అదే చెప్పారు. మనకి ప్రామాణికం ఏంటంటే వాల్మీకి రామాయణం అన్నమాట. సో వాల్మీకి రామాయణంలో ఉండకపోతే మరి ఇంకేమైనా ఉంటే మాత్రం మనం పెద్ద ప్రామాణికంగా ఏదో మనోరంజకంగా స్టోరీ విని ఆనందించవచ్చు, కానీ ప్రామాణికంగా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాల్మీకి ఋషి బ్రహ్మదేవుడు ఆజ్ఞతో ఈ రామాయణం రాశాడు. అందువల్ల యథార్థంగా జరిగింది ఏంటంటే, అతను తథా శప్త్వా సవై శుక్ర మహా అల్యాపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహుని త్వాం వశిష్యసి వాయుభక్ష నిరాహార తప్పయంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతాన మాశ్రమే అస్మిన్ వస్యసి. ఇది రామాయణంలో శ్లోకం అన్నమాట. సో ఇహ వర్ష సహస్రాణి బహుని త్వాం వశిష్యసి, కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడే నివసించు, అదృశ్య రూప ఎవరికి కనబడకుండా, అదృశ్య రూప ఎవరికి కనబడకుండా. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా చూస్తే మళ్ళీ ఆకర్షితులైపోయి ఏదో చేస్తారు అని అతనికి భయం అనమాట. సో ఇక్కడ గౌతమ్ ఋషి ఆవిడ చేసిన తపస్సు, ఆవిడ చేసిన సేవలు గుర్తు పెట్టుకుని ఈ విధంగా అతను తన తపశ్శక్తిని ఉపయోగించి ఆవిడ్ని అదృశ్య రూప, ఎవరికి కనబడకుండా చేశాడు అనమాట. సో ఎవరికి కనబడకుండా చేశాడు. సో వాయుభక్ష అంటే వాయువుని తినడం అది కాదు, ఏంటంటే ప్రాణాయామం అది చేసుకుంటూ ఇక్కడ ఉండు అని అదనమాట. సో నిరాహార, సో నిరాహార అంటే నిరాహార అంటే తినకుండా ఉండడం అని ఒక అర్థం. డీపర్ మీనింగ్ ఏంటంటే, మన ఇంద్రియాలకి కళ్ళు చెవులు వీటన్నిటికీ కూడా ఆహారం ఏమిటంటే విషయాలు. సో ఆ ఇంద్రియాలకి విషయాలు లభించకుండా చేశాడనమాట. నిరాహార అంటే అదే అనమాట. సో అదృశ్య సర్వభూతాన వాయుభక్ష నిరాహార తపయంతి భస్మశాయిని. భస్మశాయిని అంటే ఏదో బూడిద అయిపోయిందని కాదు. భస్మశాయిని అంటే యజ్ఞం చేసినప్పుడు ఆ బూడిద దొరుకుతుంది కదా, చాలా మంది ఆ బూడిదని తీసుకుని ఆ బూడిద మీద నేల మీద చల్లుకుని అక్కడ కూర్చుని వాళ్ళు తపస్సు చేసుకుంటారు అనమాట. దాన్ని భస్మశాయిని అంటారు. అంతేగాని ఏదో బూడిద అయిపోయిందని, రాయి అయిపోయిందని ఏమీ శపించలేదు అనమాట. అదృశ్య సర్వభూతానం. సో ఎవరికి కనపడకుండా, అన్ని జీవులకి కూడా, ఏ జీవుడికి కనపడకుండా ఆశ్రమే అస్మిన్ వస్యసి. సో ఇక్కడే కూర్చుని తపస్సు చేసుకో. ఎప్పటి వరకు అంటే యదా చైతద్వనం ఘోరం రామో దశరాత్మజ ఆగమిష్యతి దుర్ధస్త పూత భవిష్యసి. సో దశరథ కుమారుడైన రాముడు ఈ భయంకరమైన వనంలో ప్రవేశించగానే నువ్వు శుద్ధురాలవు కాగలవు అని
అతను ఆశీర్వాదం ఇస్తాడనమాట. సో మీకు అర్థమైందా? మీలో ఎంతమంది అనుకుంటున్నారు గౌతమ్ ఋషి అహల్యని రాయి అయిపోవాలని శపించాడని? అందరికీ తెలిసింది అదొకటే కదా ప్రభుజీ. ఇప్పుడే కొత్తగా తెలిసింది మీరు చెప్తుంటాను, అదే చెప్తుంటాను నేను. మీ దగ్గర చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇది మన భారతీయ సంస్కృతి అన్నమాట. సో భార్య భర్తలు ఒకసారి కలిసిపోతే మళ్ళీ ఒక్కసారి తాళి కట్టిన తర్వాత అతనికి భార్యని భార్య ఎటువంటిదైనా సరే భార్యని విడిచిపెట్టే అధికారం భర్తకి లేదు, భర్తని విడిచిపెట్టే అధికారం భార్యకి లేదు. ఒక్కసారి పెళ్లి అయిపోతే మరి జీవితాంతం కలిసి ఉండడమే. ఎందుకంటే అది మన భారతీయ సంస్కృతి. ఒక భర్త బాధ్యతలు తీసుకున్నాడు, నేను జీవితాంతం నిన్ను రక్షించుకుంటాను, నిన్ను పోషించుకుంటాను, అది ఆ మాట మీద నిలబడాలి. సో అందువల్ల మన రెండింటికి కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ సంస్కృతంలో మాట్లాడుకునేవారట ఈ శంకరాచార్యులు వీళ్ళు. సో వాళ్ళకి రెండిటికి కూడా పదాలు లేవన్నమాట సంస్కృతంలో. ఏంటంటే ఒకటి తాళం చెవి. ఎవరు కూడా తాళం వేసుకునేవారు కాదనమాట. తాళం చెవికి సంస్కృత పదం లేదంట. మరొకటి విడాకులకి సంస్కృత పదం లేదన్నమాట. అది మనకి ముస్లిమాన్లు ఇచ్చిన వరం ఈ విడాకులు మన భారతీయ సంస్కృతిలో. వరం కాదు, శాపం ఒకటి అన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఒక చాలా రహస్యమైనది ఉన్నదన్నమాట. సో సత్యయుగంలో రాముడు, చాలా మంది అంటుంటారు సో రాముడు లేడు కదా అప్పుడు. త్రేతాయుగంలో వచ్చాడు రాముడు. సో రాముడు అప్పుడు లేడు. మరి సత్యయుగంలో ఉన్న గౌతమ ఋషికి ఎలాగా తెలుసు సో రాముడు వస్తున్నాడు ఎలాగా అని? అప్పుడు ఇది ఒక మంచి విషయం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చాలా మంది ఋగ్వేదంలో అక్కడ ఇక్కడ సీతాదేవి గురించి, రాముడి గురించి చాలా మంత్రాల్లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ. భద్రి అని. సో భద్రి అంటే సీతారాముడు అనమాట. సో ఈ ఒక రెండు మంత్రాలు. సో గొప్ప ఋషులైన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అనమాట, రామచంద్రుడు భగవాన్ నారాయణుడే రామచంద్రుడు అయి వస్తున్నాడు అని. అందువల్ల గౌతమ ఋషి కూడా అతని తపశక్తితో అతను తెలుసుకున్నాడు రామచంద్ర భగవానుడు వస్తున్నాడు. అందుకే ఆవిడ అక్కడ సో కొన్ని వందల వేల సంవత్సరాలు ఆ ఆశ్రమంలో వాయుభక్ష అంటే ప్రాణాయామం చేసుకుంటూ ఆ ఆశ్రమంలో అదృశ్య రూపంలో ఎవరికి కనబడకుండా ఆవిడ ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసుకుంటున్నది. అలా తపస్సు ఆవిడికి ప్రాణాయామం అది చేసుకుని హృదయంలో ఉన్న పరమాత్ముడి మీద ధ్యానం చేసుకుంటూ ఆవిడ తపస్సు చేసుకుంటున్నది అనమాట. అప్పుడు రామచంద్ర భగవానుడు, లక్ష్మణుడు, విశ్వామిత్రముని ఆ ఆశ్రమంలో ప్రవేశించారు. సో ఆశ్రమంలో ప్రవేశించగానే రాముడి యొక్క పాదపద్మాలు ఆ ఆశ్రమంలో పడగానే వెంటనే ఆవిడ శుద్ధమైపోయిందన్నమాట, పవిత్రమైపోయి వెంటనే ఆవిడ తన అసలు రూపం వచ్చేస్తుంది అనమాట. అసలు రూపం వేసుకుని సో ఇక్కడ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాయుభక్షణం చేస్తూ, ప్రాణాయామం చేస్తూ, ధ్యానం చేస్తూ ఆవిడ రాముడి యొక్క రాముడు ఎప్పుడు వస్తాడో అని ఆవిడ వేచి ఉన్నదన్నమాట, వెయిట్ చేస్తున్నది. సో ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనకి కృష్ణుడు మన మీద ఎప్పుడు కృప చూపిస్తాడో అని మనం ఎప్పుడు కూడా వెయిట్ చేయాలి. మనం తొందరపడకూడదు అనమాట. సో శబరి కూడా అలాగే చేసింది, అలా ఇక్కడ అహల్య కూడా ఇలాగే చేసింది అనమాట. అప్పుడు ఇక్కడ మంచి విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ముగ్గురు వచ్చారు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. సో ఆవిడ అదృశ్య రూపంలో వాయుభక్షణం చేస్తూ
భస్మశాయిని అయి అదృశ్య ఆవిడ ఎవరికి కనబడకుండా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. సో కానీ ముగ్గురులో రాముడు ఎవరు అని ఆవిడికి ఎలా తెలుసు కదా? సో వెంటనే చూడగానే ఆవిడ రాముడికి నమస్కారం చేసింది. రామా నువ్వు వచ్చావా వెంటనే అన్నది. సో ఆవిడికి ఎలా తెలుసు? ఎందుకంటే ఆ హృదయంలో కొన్ని వేల సంవత్సరాలు ఎవరి మీద అయితే తపస్సు చేసుకుంటున్నదో ఆ పరమాత్మ రూపాన్ని, ఆ పరమాత్మే బయట కనబడ్డాడు అనమాట రాముడి రూపంలో. సో వెంటనే ఆవిడ తెలుసుకుంది అనమాట. నేను ధ్యానం చేస్తున్న కొన్ని వేల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న ఈ పరమ పురుషుడు ఇతనే అని వెంటనే ఆవిడికి నమస్కారం చేసింది. కానీ రాముడు లక్ష్మణుడు కూడా వెంటనే ఆవిడికి నమస్కారం చేస్తారనమాట. సో అహల్య అప్పుడు గౌతమ ఋషి ఎక్కడో హిమాలయాల్లో ఉన్నాడు అనమాట. సో ఆ ఆశ్రమం విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోయాడు గౌతమ ఋషి. సో అప్పుడు ఆవిడ వెంటనే అతను వెంటనే వచ్చేసి ఇద్దరు కూడా అతను వాళ్ళిద్దరికి వాళ్ళ ముగ్గురికి కూడా అతిథి సత్కారాలు చేస్తారన్నమాట. అతిథి సత్కారాలు చేస్తారు. సో ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారిని ఒక మంచి పద్యం రాశాడు. ప్రభుమేని గాలిపై వచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ వచ్చే, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమునంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, ప్రభుమేని నెత్తాని పరిమళింతలోనే యస్మంబు గ్రాణేంద్రియములు చెంది, ప్రభునీల రత్న తోరణమాలాంగులు కనవచ్చి జాతికి కన్నులు కలిగే అని విశ్వనాథ్ సత్యనారాయణ అని రామాయణ కల్పవృక్షం ఒక కావ్యం రాశాడు అతను. సో ప్రభుమేని గాలిపై వచ్చినంతనే పాషాణం ఒక్కటికి స్పర్శ వచ్చే. మనకి పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా. సో రాముడిని స్పర్శ చేసి గాలి వచ్చిన గాలి ఆవిడికి టచ్ చేయగానే ఆవిడికి వెంటనే స్పర్శేంద్రియం జాగృతం అయిపోయింది అన్నమాట. సో తర్వాత ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే భగవాన్ రామచంద్రుడు ఆశ్రమంలో ప్రవేశించగానే అతని పాదాల యొక్క చప్పుడు వినగానే ఆవిడికి వెంటనే చెవులు వచ్చేస్తాయి అన్నమాట. చెవులు వచ్చేస్తాయి. అప్పుడు అతను భగవాన్ రామచంద్రుడు మనకి కస్తూరి, చందనం, కేశర్, ఇవన్నీ కూడా ఇవన్నీ కలిగి ఒక పాళ్ళలో కలిపిస్తే వచ్చే సుగంధం ఎలా ఉంటుందో అటువంటి సుగంధం రాముడు కృష్ణుడి యొక్క శరీరాల నుంచి వస్తాయన్నమాట. సో భగవంతుడు రామచంద్రుడి వచ్చిన ఆ సుగంధ పరిమళం ముక్కు నాళ టచ్ చేయగానే, స్పర్శ చేయగానే ఆవిడికి ఈ ముక్కు అది కూడా గ్రాణేంద్రియం జాగృతం అయిపోయింది అనమాట. సో తర్వాత ఆ భగవంతుడు రామచంద్రుడి చాలా సుందరంగా, చాలా అలంకరం ఉన్నాడు, చాలా అందంగా కనిపిస్తున్నాడు. సో అతని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దగ్గరికి రాగానే ఆవిడికి కళ్ళు కూడా జాగృతం అయిపోయింది. సో ఇది మంచి సుందరమైన పద్యం. విశ్వనాథ్ సత్యనారాయణ అని రామాయణ కల్పవృక్షం అతను రాశాడు. అతనికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చిందనమాట ఈ పుస్తకం రాసినందుకు. చాలా సుందరంగా చాలా కవిత్వం రాస్తాడు అతను. కానీ ఓ వెధ ఉన్నాడు చలవని, వాడు రామాయణ విశ్వవృక్షం అని వాడు రాశాడు, కమ్యూనిస్ట్. సో అలాగా ఆ విధంగా అహల్య యొక్క ముక్తి మనం చాలా వింటాం. సో ఇది చాలా సుందరమైనటువంటి ఘటన. సో తర్వాత
కానీ ఇంద్రుడు మాత్రం వృషణాలు పడిపోయి ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తుంటే అక్కడికి అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. నేను దేవకార్యం కోసం ఇవన్నీ చేశాను, ఎందుకంటే గౌతమ ఋషి చాలా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, అందువల్ల యూనో అతనికి కూడా కోరిక ఉన్నది అహల్య అంటే, కానీ అందువల్ల నేను ఈ విధంగా అతన్ని తపస్సుని భంగం చేయడానికి అహల్యతో ఇలాగ సంగమించాను, అందువల్ల నేను దేవకార్యం చేస్తున్నా. యాక్చువల్గా మరో పుస్తకంలో నేను చదివాను, రామాయణంలో అనుకుంటా, గౌతమ ఋషి ఇంద్రుడిని శపిస్తాడు అనమాట. ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైతే అవైద్య స్త్రీ సంఘం చేస్తారో వాళ్ళు చేసిన పాపంలో కొంత పాపం ఇంద్రుడికి కలుగుతుంది అని. ఎవరైనా ఇక్కడ సో భూలోకంలో ఎవరైనా సరే ఇలిసిట్ సెక్స్ చేస్తే కొంచెం పాపం ఇంద్రుడికి కూడా కలుగుతుందని అతను శపిస్తాడు అనమాట. ఆ శాపం కూడా అతనికి దొరుకుతుంది. మరో పుస్తకంలో నేను చదివాను. ఆ తర్వాత కొన్ని చోట్ల మనం వింటాం ఏంటంటే శరీరం అంతా స్త్రీల యొక్క రహస్యంగా ఉండాలి అని శపిస్తాడని. ఆ తర్వాత కోరుకుంటే అవన్నీ కూడా కళ్ళులా కనిపించేటట్టు చేస్తాడు, అందువల్ల అతని సహస్రాక్షుడు అని అంటారని మరొకటి ఘటన, అది మరొకటి. కానీ ఇక్కడ మాత్రం రామాయణంలో మాత్రం వృషణాలు పడిపోవాలని అతను శపిస్తాడు అనమాట. సో అప్పుడు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు అనమాట. సో ఎలాగైనా సరే నాకు మళ్ళీ ఏదో నాకు మరల వృషణాలు వచ్చినట్లు చేయవాలని అంటే, అప్పుడు ఇంద్రుడు మరుద్గణాలు వీళ్ళన్నీ కలిసి పితృదేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వేడుకుంటారు అనమాట. సో యజ్ఞంలో మీ భాగంగా లభించే మేషమునుకున్న వృషణములన్నీ తీసి వృషణములు లేని ఇంద్రుడికి ఇవ్వాలి అని. అంటే అప్పుడు మేషం వృషణాలు తీసివేసినను అది మీకు చాలా సంతోషం ఇవ్వగలదు. సో మీకు అట్టి మేషమును సమర్పించి మానవులు కూడా సంతోషప్రదం కాగలదు, అనగా అట్టి మేషమును నీకు సమర్పించి మానవులు ఇష్టఫలమును పొందగలరు. సో ఏదో పితృలకి అప్పుడు ఆ పితృలందరూ చేసి మేష వృషణాలు తీసి సహస్రాక్షునికి అతికించారనమాట. సో అప్పుడు పితృదేవతలందరూ మేషములు వృషణములు ఇంద్రునికి అతికించిన వారు కాక అది మొదలు వృషణములు లేని మేషంని భుజిస్తారనమాట వాళ్ళు. సో మహాత్ముడైన గౌతముడి తప ప్రభావించి అది మొదలు ఇంద్రుడు మేష వృషణుడై అయ్యాడనమాట. సో ఆ తర్వాత గౌతమ ఋషి అహల్య ఇద్దరు కలిసి రామచంద్రుడు లక్ష్మణుడికి విశ్వామిత్రుడికి అతిథి పూజలు బాగా చేసి చాలా సగౌరవంగా ఆదరించి శాస్త్రోక్త ప్రకారంగా సాధారణ మనసుతో అర్ఘ్యపాద్యాలు సమర్పించి అతిథి పూజ చేశారనమాట. సో రాముడు ఆ సత్కారాలని చాలా సంతోషంగా స్వీకరించాడు. సో దేవతలందరూ కూడా దుందుబులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించారనమాట. సో గంధర్వులు పాటలు పాడగా అప్సరసులు నాట్యం చేశారనమాట. సో అప్పుడు గౌతముడు ఆదేశం ప్రకారం ఘోర తపస్సు చేయుటచే పరిశుద్ధమైన శరీరం గల అహల్యను దేవతలందరూ కూడా పొగిడారనమాట. బాగును జయ జయ అని. అప్పుడు గొప్ప తేజస్సులు గల ఆ గౌతముడు కూడా అహల్యను స్వీకరించి సంతోషించిన వాడై రాముని యథావిధంగా పూజించి తపస్సు చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఆతిథ్యాలు స్వీకరించి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు మిథిలా నగరానికి చేరుకుంటారనమాట. సో చేరుకుని అక్కడ ఏంటంటే జనక మహారాజ్ ఇది మరొక చాలా అపవాదు అంటే కొన్ని ఘటనలు మీరు వినుంటారు. చాలా మంది చాలా సినిమాల్లో, మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో చూపిస్తారు, రామాయణ సీరియల్లో కూడా చూపించుంటారు. ఏంటంటే స్వయంవరం జరిగిందని, సో అక్కడికి చాలా మంది రాజులు వచ్చారని, తర్వాత ఎవరు కూడా శివధనస్సు
ఎక్కువ పెట్టలేకపోయారని, రాముడు ఎక్కువ పెట్టాడు అని, ఇవన్నీ ఈ కథ రావణాసురుడు కూడా వచ్చాడు అని వింటాం. ఈ కథ ఎవరు ఎంతమంది విన్నారు? ఎంతమంది అగ్రీ? నేను విన్నాను ప్రభుజీ. అది రావణాసురుడు కూడా వచ్చాడని ఏదో సినిమాలో చూపిస్తారనమాట. మీరు మిగతా వాళ్ళు విన్నాం ప్రభు, ఇది చూసినట్టుగా సినిమాలో. కథ ఏంటంటే ఆహ్వానిస్తాడు, మన విశ్వామిత్రుడిని ఆహ్వానిస్తాడు. వైవరంగా ఉండదు, మామూలుగా ఆహ్వానిస్తాడు. ఈ స్వయంవరం ఎక్కడ ఎప్పుడు జరగలేదు. తర్వాత నేను నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ ఏంటంటే మన సీతానవమి అన్నమాట. సో అందువల్ల నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. సీతారాం కళ్యాణం ఉత్సవం. ఈ రోజు మంచి ఒక సుందరమైనటువంటి కథ చెప్తాను. ఏంటంటే అప్పుడు విశ్వామిత్ర ఏంటంటే 12 రోజులు యజ్ఞం చేస్తున్నాడు అనమాట మిథిలా నగరంలో జనక మహారాజ్. సో ఆ యజ్ఞాన్ని చూడండి అని జనక మహారాజు విశ్వామిత్రుడిని ఆహ్వానిస్తాడు అన్నమాట. అందువల్ల విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకెళ్లి జనక మహారాజ్ సభకి వెళ్తాడు అనమాట. సో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క రాజగురు పురోహితుడు ఎవరంటే శతానందుడు. సో అతను విశ్వామిత్రముని రామలక్ష్మణులతో వెళ్ళినప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడిని గౌరవించి అతని పాదపూజలు అది చేసి విశ్వామిత్రుడిని కుశలప్రశ్నలు అడుగుతూ ఉంటే విశ్వామిత్రుడు చెప్తున్నా సరే అతను సరిగ్గా వినడం లేదు. ఎందుకంటే అతని జనక మహారాజు యొక్క కళ్ళు ఈ రాముడి మీద పడి ఆకర్షితుడై ఎవరబ్బా ఈ సుందరమైనటువంటి బాలుడు యువకుడు అని ఎంతో చాలా అగౌరవం ఉంటుంది కదా. ఎవరైనా మనతో మాట్లాడుతుంటే మనం వినకుండా మన ధ్యాస ఎక్కడో ఉన్నది. కానీ రాముడు యొక్క అందం ఎంత అంటే విశ్వామిత్రుడు చెప్తున్నా వినకుండా అతని కళ్ళు మాత్రం రాముడి మీద పడి మనస్సులో మాత్రం ఎవరబ్బా ఈ సుందరమైన యువకుడు, సీతకి ఇటువంటి భర్త దొరికితే ఎంత బాగుండు అని అతను అనుకుంటున్నాడు అనమాట. మనస్సులో ఆ విధంగా మంచి సుందరమైన విచారాలు ఇస్తూ కళ్ళు మాత్రం ఆ రాముడి మీద అలాగా కేంద్రీకరించి కానీ వింటున్నట్టు అతను తలుపుతున్నాడు ఆహాహా అని. అంటే అప్పుడు శతానందుడు అడుగుతాడు అనమాట, ఎవరు గురుదేవ్ ఈ విశ్వామిత్రుని ఎవరు ఇతను అని ఈ బాలకులు ఇద్దరు ఎవరు అని అడుగుతాడు అనమాట. సో విశ్వామిత్రుడు చాలా సుందరంగా నవ్వి వెంటనే అతను చెప్పాడు అనమాట. వాళ్ళు అడుగుతారు అనమాట, వాళ్ళు నడుస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే సింహం నడిచినట్టు, సార్దులు నడిచినట్టు, ఏనుగు గతులు 4 గతులతో 4 జంతువులతో పోలిస్తారు అనమాట. సింహగతి, సార్దుల గతి, ఏనుగు, గజగతి అండ్ వృషభం. ఇలా ఈ 4 నడిచినట్లు ఉన్నాయి అని అంటున్నారు అనమాట. సో విశ్వామిత్రుని నవ్వుతూ వాళ్ళిద్దరు పేర్లు చెప్పారనమాట. చెప్పకుండా ఇతనా తాటకని చాలా సునాయాసంగా వధ చేసి ఎన్నో రకాలైనటువంటి రాక్షసుల్ని చంపి సుబాహుని చంపి మారీచుని చాలా దూరంగా వెరగొట్టి ఆ తర్వాత ఒక సుందరమైన ఆశ్రమంలో ప్రవేశించి ఒక అదృశ్య రూపంలో ఉన్న అహల్యాదేవికి ముక్తినిచ్చిన గొప్ప వ్యక్తి దశరథనందనుడు అని అప్పుడు చెప్తాడు అనమాట. సో శతానందుడు ఆ మాట వినగానే చాలా సంతోషించి అహల్యకి ముక్తి కలిగిందా అని అప్పుడు ఇతన దశరథనందనుడు రాముడా అని అతను చాలా చాలా ఎందుకంటే శతానందుడు గౌతమ ఋషి యొక్క కొడుకు అనమాట.
సో తల్లి ఎప్పుడు తల్లికి ఎప్పుడు ముక్తి కలుగుతుందా అని అతను చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉంటున్నాడు. అందువల్ల అతనికి ఎప్పుడైతే విశ్వామిత్రుడు అలాగా అన్నాడు, వెంటనే వెంటనే రాముడు అంటే చాలా ప్రేమ కలిగిందనమాట. సో వెంటనే అతను, ఎందుకంటే అతను గొప్ప ఋషి, రాముడు బాలకుడుగా ఉన్నాడు కాబట్టి అతను వెంటనే సో మరొక స్టోరీ ఉన్నది. రాముడు ఉద్యానవనంలో అంతఃపురంలో సీతను చూశాడు, ప్రేమ కలిగింది. ఇది కూడా విన్నారా? అది కూడా సినిమాటిక్ కదా ప్రభు. అన్ని టీవీస్ లో అన్ని సినిమాల్లో చూపిస్తారు అది. సినిమాటిక్ కదా. అది కూడా పెద్ద కాల్పనిక కథే. సో కానీ నేను నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. మంచి సుందరమైనటువంటి ఘటన అది, దృశ్యం. కానీ ఇక్కడ మాత్రం మనం ఇక్కడ మనకి ఇస్కాన్ లో విశ్వామిత్రముని గురించి కొంచెం లో లెవెల్ థింకింగ్ అనమాట. ఎందుకంటే ప్రభుపాద ఎప్పుడు చెప్తుంటారు కదా, మేనక విశ్వామిత్రముని తపస్సు చేసుకున్నాడు, మేనక వచ్చింది, వెంటనే ఆవిడ కాళీ మొబైల్ సవడి విని ఆకర్షితుడైపోయాడు, ఫాల్ డౌన్ అయిపోయాడు అని ఉంటాడు. కానీ విశ్వామిత్రముని ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి కాదనమాట. సో అక్కడ శతానందుడు విశ్వామిత్రుడిని చూసి చాలా ఆనందించి విశ్వామిత్రుడి యొక్క లైఫ్ స్టోరీ చెప్తాడనమాట. సో మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉన్నదా? ఓకే. సో ఒకసారి విశ్వామిత్రముని ఇతను ఒక పెద్ద మహారాజ్ అన్నమాట. సో తర్వాత ఒకసారి పెద్ద సైన్యంతో 60,000 మంది సైనికులతో ఒకసారి వేటకి వెళ్ళాడు అనమాట విశ్వామిత్రముని. సో వేటకి వెళ్ళి చాలా తిరిగి అలిసిపోతే అక్కడ వశిష్ఠముని యొక్క ఆశ్రమం ఉన్నదనమాట. సో ఆశ్రమానికి వెళ్తాడనమాట. వెళ్ళి వశిష్ఠమునికి నమస్కారాలు అది చేస్తాడనమాట. సో వశిష్ఠముని అడుగుతాడు, ఈ రోజు మీరు అందరూ కూడా అలసిపోయి ఉంటారు కదా, నేను మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని. అంటే అక్కడ చాలా పేదరికమైనటువంటి గుడిసె అది ఆశ్రమం. విశ్వామిత్రముని అనుకున్నాడు అనమాట, ఈ పేద ఋషి ఇంత పేదరికంలో ఉన్నాడు, నన్ను ఈ 60,000 సైన్యాన్ని ఎలాగా ఆతిథ్యం ఇస్తాడు అని అనుకుని, లేదు నాకు అక్కర్లేదు, మేము వెళ్ళిపోతాం, మీకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేదు అంటే వశిష్ఠముని లేదు, మీరు చెప్పండి, మీరు ఏం తినాలని అనుకుంటున్నారో చెప్పండి, అవన్నీ కూడా నేను వంట వండించి నేను పెట్టిస్తాను, మీరు రాజు అలసిపోయి ఉన్నారు, మా యొక్క ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి వెళ్ళాలి అని వశిష్ఠుడు బలవంత పెడతాడు అనమాట. అంటే విశ్వామిత్రుడు ఓకే బలవంత పెడతాడని వెళ్ళిపోతాడు. అతను అనుకుంటున్నాడు ఏదో గంజి ఏదో పెట్టాడు, మంచినీళ్ళు తాగించి గంజి తాగిస్తాడు అనుకున్నాడు బాబు విశ్వామిత్రుని. కానీ అతను వశిష్ఠముని దగ్గర ఒక శబల అని ఒక సుందరమైనటువంటి కామధేను గోవు ఉన్నదనమాట. ఆ గోవు ఏంటంటే భగవాన్ విష్ణువు ఈ శబల అనే ఈ కామధేను గోవును సముద్ర మంథనం అప్పుడు అక్కడ సముద్ర మంథనంలో పైకి వచ్చిందనమాట. ఆ గోవుని సాక్షాత్ మహావిష్ణువు వశిష్ఠముని యొక్క తపస్సుకి అతని తపస్సులకి మెచ్చుకుని అతనికి బహుమతిగా ఇస్తాడనమాట. సో కామధేను అనమాట. సో అదే ప్రభుపాద చెప్పాడు అనమాట, మనకి ఒక ఎకరం ల్యాండ్ ఒక గోవు ఉంటే చాలు, చాలా సంతోషంగా గడిపేయచ్చు అని. ఆ ప్రభుపాద ప్రెడిక్షన్ అనమాట. మరికొన్ని సంవత్సరాల్లో అదే జరుగుతుంది. ప్రభుపాద ఏం ప్రెడిక్షన్ చేశారంటే, భవిష్యవాణి చేశారంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆటోమేషన్ వగేరా దీనివల్ల మనుషులకి జాబ్స్ దొరకవని, ఉద్యోగాలు ఏమి దొరకవు. అప్పుడు వీళ్ళందరూ కూడా
గ్రామాలకి వెళ్ళిపోయి 1 ఎకరమో 2 ఎకరాలు పొలం తీసి దున్నుకుని గోవుని పెట్టుకుని సంతోషంగా గడిపేస్తారు అని అతను భవిష్యవాణి చేశాడు ప్రభుపాద. సో ఆ తర్వాత ఇప్పుడు మనకి తెలుసు కదా, ఈ టెస్లా అని డ్రైవర్లెస్ కార్లు అవన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో డ్రైవర్లందరూ కూడా ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి. సో దెన్ ఈ శబలకి వశిష్ఠముని చెప్తాడు అనమాట. సో వీళ్ళందరికీ కూడా పంచభక్ష ప్రమాణాలతో భోజనాలు పెట్టు అని. అంటే 60,000 మంది సైనికులకి, విశ్వామిత్రుడికి, అతని కొడుకులకి అందరికీ కూడా పంచభక్ష ప్రమాణాలతో సుందరమైన విందు భోజనం, వాళ్ళకి ఏం తినాలనుకున్నారో వాళ్ళ మనస్సులో అందరికీ కూడా ఆ విధమైనటువంటి రకరకాలైనటువంటి పిండి పదార్థాలు చేసి పెట్టి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టారన్నమాట. పెడితే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అటువంటి విందు భోజనం ఎక్కడ రాజు అయి ఉండి కూడా అటువంటి విందు భోజనం ఎప్పుడు తినలేదు అనమాట. కానీ అటువంటి పెడితే విశ్వామిత్రుడు మహారాజుకి, అప్పుడు మహారాజు కదా, విశ్వామిత్ర మహారాజుకి చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి వశిష్ఠముని ఇంత పేదగా ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు, అటువంటిది ఇటువంటి విందు భోజనం రాజు అయ్యింది కూడా నేను ఎప్పుడు జన్మలో ఇటువంటి భోజనం తినలేదు. ఎందుకంటే ఈ రాజ్యం నాది, రాజ్యంలో ఉన్న ప్రజలు నా వాళ్ళు, ఇక్కడ ఎవరన్నారు వాళ్ళందరూ కూడా ఏమైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయో అవన్నీ కూడా నాకే దక్కుతాయి. కాబట్టి యాక్చువల్ గా రియల్ డిజర్వ్డ్ ఆనర్ ని నేనే అయి ఉండాలి అని అతను అడుగుతాడు అనమాట. ఈ శబల అని ఈ గోవుని నాకు ఇవ్వు అని. దీనికి బదులుగా నీకు కొన్ని వేల గోవుల్ని నేను దక్షిణగా ఇస్తాను అంటే వశిష్ఠముని నిరాకరిస్తాడు. ఎందుకంటే నాకు ఈ కామధేనువు నాకు ఈ ఇవన్నీ కూడా నెయ్యి ఇవన్నీ కూడా నాకు ఇస్తుంది. అందువల్ల యజ్ఞాలు చేయడానికి, అతిథి సత్కారాన్ని చేయడానికి నాకు చాలా సులభంగా అవుతుంది. అందువల్ల నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ గోవుని నేను నీకు ఇవ్వను అని. అంటే విశ్వామిత్రుని అనుకున్నాడు, బార్గెనింగ్ చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ కావాలేమో అని వెంటనే అతను అన్నాడు, ఆఫర్ రైజ్ చేశాడు అనమాట. 14,000 ఏనుగులు, 800 బంగారు రథాలు, 11,000 గుర్రాలు, 1,000,000 గోవులు, నేను పాలిచ్చే గోవులు నేను నీకు దానంగా ఇస్తాను, నాకు ఈ శబలని నాకు ఇచ్చేయి అంటే వశిష్ఠముని అతనికి కోపం వచ్చి, ఏమి ఇచ్చినా సరే, ప్రపంచం ఇచ్చినా సరే దీని బదులుగా నేను ఈ శబల గోవుని నీకు ఇవ్వను అని అప్పుడు నిరాకరిస్తాడనమాట. సో రాజులకి ఎవరైనా వాళ్ళకి అలవాటు ఉండదు నో వినడానికి, నేను ఇవ్వను. అందువల్ల అతనికి చాలా కోపం వచ్చి వశిష్ఠమునితో ఇంకా వాదించడానికి చాలా వాదనలు అయిపోయాయి అనమాట. చాలా రిక్వెస్ట్ చేస్తే మరి వశిష్ఠముని వెనక వెళ్ళకపోతే అప్పుడు బలవంతంగా ఆ ఆవుని తీసుకెళ్ళడం మొదలు పెట్టాడు అనమాట. కానీ వశిష్ఠముని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే రాజు కదా, అతన్ని ఇంకేం చేయగలడు అని. అంటే అప్పుడు ఆ శబల ఆవు మాత్రం చాలా దుఃఖపడింది అనమాట. నేను తప్పు చేశాను. ఎందుకంటే ఆవులు బాగా మంచి సుందరమైనటువంటి ప్రాణులు, అవి చాలా యజమానులు వాళ్ళని చాలా ప్రేమిస్తాయి, అవి ప్రేమ ఎక్కువ. అందువల్ల కృష్ణుడి యొక్క భక్త వాత్సల్యం అంటారు. గోవుకి వాళ్ళ పిల్లలంటే చాలా ప్రేమ అనమాట. అలాగే కృష్ణుడికి భక్త వాత్సల్యం, భక్తులంటే చాలా ప్రేమ అని. సో గోవుల యొక్క ప్రేమతో పోలుస్తారు అనమాట కృష్ణుడి యొక్క ప్రేమని. సో అందువల్ల శబల అడుగుతుంది, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇతనితో వెళ్ళనిస్తున్నావు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు అని వశిష్ఠుడితో అంటుంది అనమాట. అంటే వశిష్ఠుని అంటాడనమాట, నేనేం చేయగలను, రాజు ఏం చేస్తే అతని ఆజ్ఞని ధిక్కరించలేం కదా, మనకి నా శక్తి కూడా లేదు కదా, అందువల్ల నేనేం చేయగలను అని. అంటే
శబల ఆవు అన్నది, నువ్వు నాకు ఆజ్ఞవు, నన్ను నేను రక్షించుకుంటాను అంటే వశిష్ఠుడు ఓకే నో ప్రాబ్లం. సో వెంటనే ఆవు హుంకరించిందనమాట. హుంకరిస్తే పల్లవులు అనే ఒక భయంకరమైనటువంటి సేన ఆవిడ నుంచి వెలువడ్డాయన్నమాట. సో అలాగా ద్రవిడులు, శాకాసు, యవ్వనులు, సవరాస్, కాంచీస్, సింహలాస్, కాసాస్, చివకాస్, పులిందలు, చైనీస్, హూనులు, కేరళ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మ్లేచ్ఛ జాతి వాళ్ళందరూ అన్నమాట. సో మ్లేచ్ఛ జాతి వాళ్ళందరూ కూడా ఆవిడ వివిధ అంగాల నుంచి వెలువడ్డాయన్నమాట. వెలువడి వెంటనే ఆ విశ్వామిత్రుడి యొక్క సైన్యానంతటిని చంపేస్తే విశ్వామిత్రుడు ఒక్కడు మిగిలిపోతాడు. సో విశ్వామిత్రుడు అటువంటి నిస్సహాయ స్థితి ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు యొక్క 100 మంది కొడుకులు అతను వశిష్ఠముని మీద పడ్డారనమాట. అంటే వెంటనే వశిష్ఠముని హూం కరికి ఒక మంత్రం చెప్పాడు అనమాట. హూంకారం అంటారు. హూంకారం చేయగానే వెంటనే ఆ విశ్వామిత్రుడి యొక్క 100 మంది కొడుకులందరూ భస్మైపోయి బూడిదైపోతారు అనమాట. కాలిపోయి బూడిదైపోతారు అనమాట. సో విశ్వామిత్రుడు చాలా నిస్సహాయం పొంది చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఇంకా అవమానం భరించలేకపోతాడు. అవమానం భరించలేకపోవడం వల్ల వశిష్ఠముని మీద కోపం పెంచుకుని ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అని మంచి తీవ్రమైనటువంటి ప్రతీకార వాంఛతో అతను తపస్సు చేయడం మొదలు పెడతాడు. సో ఒక తీవ్రమైనటువంటి కొన్ని వందల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసుకుంటే అప్పుడు అతను భగవాన్ శంకరుడి కోసం అతను తపస్సు చేస్తాడు అనమాట. తపస్సు చేస్తే అతను దక్షిణం వైపు భారతవర్షానికి దక్షిణం వైపు వెళ్ళి తపస్సు చేసుకుంటాడు అనమాట. తపస్సు చేసుకుంటే శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే అతను అడుగుతాడు, అన్ని రకాలైనటువంటి దివ్య అస్త్రాలన్నీ కూడా నాకు ప్రసాదించు అని. అంటే శివుడు నవ్వి ఓకే తదాస్తు అని అతనికి అన్ని రకాలైనటువంటి దివ్యాస్త్రాలు, అన్ని రకాలైనటువంటి అస్త్రాలు, శస్త్రాలు అన్ని కూడా ప్రసాదిస్తాడు అన్నమాట. ప్రసాదిస్తే వెంటనే వశిష్ఠముని ఆశ్రమానికి వస్తాడు అన్నమాట. ఈ దివ్యాస్త్రాలన్నీ కూడా వశిష్ఠముని మీద ప్రయోగించాలి అంటే వశిష్ఠముని చూశాడు. అతని దగ్గర ఒక బ్రహ్మదండం అని ఉన్నదన్నమాట. 7 ముళ్ళు వేసుకుని దాని బ్రహ్మదండం అనమాట. సో సెలెస్టియల్ 7-knotted bamboo staff, carried by great brahmarshis. So ఒక సన్యాసులు దండం త్రిదండ స్వామి అంటారు కదా, అలాగే బ్రహ్మర్షుల దగ్గర 7 ముళ్ళు వేసిన ఒక దివ్యమైనటువంటి ఒక స్టాఫ్ అన్నమాట. అదే కర్ర అనమాట. అదే దండం ఉన్నదన్నమాట. అది పెట్టుకుని వెంటనే నువ్వు ఏ విధమైన అస్త్రాలైనా మీరు ప్రయోగించు, పర్వాలేదు, ఒక్క ఆ బ్రహ్మదండాన్ని స్థాపించి నువ్వేం చేసుకో అని. సో ఆ తర్వాత మొట్టమొదట వశిష్ఠుడి యొక్క ఆశ్రమాన్ని అంతటిని కూడా కాల్చేస్తాడు విశ్వామిత్రుడు. కాల్చేస్తే అప్పుడు వశిష్ఠుడికి కోపం, ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భయపడిపోయి ఇక్కడ అక్కడికి పారిపోతుంటే వశిష్ఠుడి నుంచి మీరేం భయపడకండి, నేను ఉన్నానని చెప్పి బ్రహ్మదండాన్ని స్థాపిస్తాడు. స్థాపించి నువ్వేం చేసుకుంటావు చేసుకో అని బ్రహ్మదండానికి ఆజ్ఞిస్తాడు అనమాట. ఏ విధంగా అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించినా సరే నువ్వు ఎదుర్కో అని. అంటే విశ్వామిత్రుడు అతని దగ్గర ఉన్న శివుడిచ్చిన అన్ని దివ్యాస్త్రాలని ప్రయోగిస్తాడు అనమాట. వెంటనే వశిష్ఠముని ఎక్కడ కదలలేదు, ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. అలాగే కూర్చుని ఓంకారం చేసుకుంటూ బ్రహ్మదండానికి వదిలిపెట్టేస్తారు. అన్ని రకాల దివ్యాస్త్రాలు ఏమి పనిచేయమన్నమాట. పనిచేయకపోతే అప్పుడు అనుకున్నాడు ఇంకా అల్టిమేట్ అస్త్రం నాది, ఈ బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు అని పాపం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని వశిష్ఠముని మీద
అతను వశిష్ఠముని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. విశ్వామిత్రుడు అనుకున్నాడు ఈ బ్రహ్మాస్త్రానికి ఇంకా తిరుగులేదు, అందువల్ల చచ్చిపోతాడు ఇవాళ అని. అంటే వెంటనే బ్రహ్మదండం దేవి మీద వచ్చి పుస్ అయిపోతే విశ్వామిత్రమునికి ఇంకా తట్టుకోలేడు అనమాట. తట్టుకు ఏమిటి ఇది, ఈ ఇది ఏమిటిలాగా ఇతను నా క్షత్రియ దండం బ్రహ్మదండం ముందు ఏమి పనికి రాలేదు అని చాలా విచారిస్తాడు. సంతాపం అతనికి కలుగుతుంది అనమాట. ఏంటి నేను ఇతని ముందు ఏమీ లేదు, నేను వేస్ట్ అని. అందువల్ల వెంటనే నేను ఎలాగైనా సరే బ్రహ్మర్షిని అవుతాను అని అతను పంతం పట్టి బ్రహ్మర్షి అవుతాడు. సో బ్రహ్మర్షి అవడానికి అతను ఆ తర్వాత అక్కడి నుంచి మరో సైడ్ దక్షిణానికి వెస్టర్న్ సైడ్ పశ్చిమానికి సైడ్కి వెళ్తాడు అనమాట. అక్కడ కూర్చుని ఘోర తపస్సు చేసుకుంటాడు అనమాట. చాలా సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయి, కానీ అతను ఈ అయోధ్యకి ఒక రాజు ఉండేవాడు త్రిశంకుడు అని. ఆ త్రిశంకుడికి ఒక చాలా అందమైనటువంటి శరీరం ఉన్నదనమాట. చాలా అందగాడు అనమాట, అందగాడు. సో అతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆ కోరిక ఏమిటంటే, నేను ఎలాగైనా సరే ఈ అందమైన శరీరాన్ని, ఈ యువకుడు లాంటి శరీరాన్ని నేను కోల్పోకూడదు, ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని అతను కోరుకుని, ఈ శరీరంతోనే నేను స్వర్గానికి వెళ్ళి శరీరంతో స్వర్గానికి వెళ్ళి నేను అక్కడ భోగాల్ని అనుభవిస్తాను. అందువల్ల వశిష్ఠముని దగ్గరికి వెళ్తాడనమాట. నన్ను ఎలాగైనా సరే ఈ శరీరంతో నన్ను ఇక్కడికి పంపించు, స్వర్గానికి పంపించు అంటే వశిష్ఠముని నవ్వుతాడు. వెధవా, స్వర్గానికి వెళ్ళాలంటే తపస్సులు చేయాలి, యజ్ఞాలు చేయాలి, దానాలు చేయాలి, అంతేగాని ఎవడు కూడా ఈ శరీరంతో, మనుష్య శరీరంతో ఎవడు కూడా స్వర్గానికి వెళ్ళలేరు. కానీ ఒకడు వెళ్ళాడు తెలుసా? ఎవరు చెప్పండి, పేరు చెప్పండి. అర్జునుడు. అంతేకాదు, సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అతని కిరీటాన్ని ఇచ్చాడు. అందువల్ల అతనికి కిరీటి అంటారు. సాది కృష్ణుడు యొక్క భక్తుడు కాబట్టి అతనికి ఆ వరం కలిగింది. సో అందువల్ల వశిష్ఠుడు నిరాకరిస్తాడు. నిరాకరిస్తే అతను వినకుండా పంతం పట్టి ఆ వశిష్ఠముని యొక్క కొడుకుల దగ్గరికి వెళ్తాడు. కొడుకులు వెళ్ళి, ప్రభుజీ దశరథ మహారాజు అండ్ కట్వాంగ మహారాజు కూడా వెళ్ళారా? వాళ్ళు సాశరీరంతో వెళ్ళినట్లా, లేకపోతే ఏ విధంగా తెలుసుకోవచ్చు వాళ్ళను? స్వర్గానికి వాళ్ళు ఇంద్రుడికి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, స్వర్గానికి వెళ్ళలేదు. సహాయానికి వెళ్ళారా? యుద్ధ సహాయానికి. సో వశిష్ఠముని అతను తిడతాడు అనమాట. తిడితే అతను అన్నాడు, అతను డివైడ్ అండ్ రూల్ అనమాట. కొడుకుల దగ్గరికి వెళ్ళి, మీ నాన్న ఒట్టి పనికి వాళ్ళవాడు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు యజ్ఞం చేసి నన్ను స్వర్గానికి పంపించండి అంటే వాళ్ళకి కోపం వచ్చి, వెధవా, మొట్టమొదట నీ వశిష్ఠుడు నీ గురువాజ్ఞ ధిక్కరించి వచ్చావు, మళ్ళీ అంతేకాకుండా మా మధ్యలో వైరం పెట్టాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అందువల్ల నీకు ఈ గర్వం కదా, ఈ సుందరమైన శరీరం కదా, అందువల్ల మేము శపిస్తున్నాము, కురూపుడిగా అయిపో, ఈ సుందరమైన శరీరం పోవాలి, కురూపుడిగా అయిపో అంటే వెంటనే కురూపుడిగా అయిపోయి ఎవరు కూడా గుర్తించరు అనమాట. పాపం ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే త్రిశంకుడిని అని వేడుకుంటాడు. కానీ ఎవ్వరు, ఎందుకంటే త్రిశంకుడు చాలా అందగాడు, వీడితో ముడతలు పడిపోయి చాలా అందవికారంగా తయారైపోయి ఎవరు చూడలేకుండా ఉంటాడు అనమాట. ఎవరు చూడలేకుండా అంత అందవికారంగా తయారైపోతే అప్పుడు త్రిశంకుడు చాలా దుఃఖించి వనంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనికి తెలిసింది విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి పెద్ద గొడవ జరుగుతున్నది. అందువల్ల విశ్వామిత్రమునికి దగ్గరికి వెళ్తాడు అనమాట. అప్పటికే విశ్వామిత్రముని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి భయంకరమైనటువంటి తపశక్తిని సంపాదించి అందరికీ కూడా భయభీతులు చేస్తున్నాడు అనమాట. అందరూ చాలా భయపడిపోయారు అనమాట. అందువల్ల అతను వెంటనే త్రిశంకుడికి
త్రిశంకుడు విశ్వామిత్రముని దగ్గరికి వెళ్తాడు అనమాట. సో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాను, అతను నిరాకరించేశాడు, వాళ్ళ కొడుకుల దగ్గరికి వెళ్తే ఆ కొడుకులు శపించేశారు, అందువల్ల నేను నీ గురించి విన్నాను, ఎంత గొప్ప ఋషి అని, అందువల్ల నీ పాదపద్మాల ఆశ్రయం పొందుతున్నాను, మీరు ఎలాగా నన్ను మీరు స్వర్గానికి పంపించాలి అంటే వెంటనే అతను విశ్వామిత్రుడు అన్నాడు అనమాట, అరే నీ శత్రువు నా శత్రువే అని వెంటనే వెంటనే ఇస్తే ఓకే నేను తపస్సు చేస్తాను అంటే వెంటనే అతను ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆజ్ఞ ఇస్తే అందరు ఋషుల్ని పిలిపించి ఓ పెద్ద యజ్ఞాన్ని ప్రతిపాదిస్తాడు అనమాట. యజ్ఞం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు అందరు ఋషులు కూడా విశ్వామిత్రుడు అంటే భయపడిపోయి అతని దగ్గరికి అతనికి సహాయం చేయడానికి వస్తారు. కానీ వశిష్ఠముని కొడుకులకి మాత్రం వాళ్ళు రారనమాట. వశిష్ఠముని కొడుకులు రాకపోతే అతను వాళ్ళని శపించేస్తాడు. ఎందుకంటే మ్లేచ్ఛ జాతుల్లో పుట్టాలి అని అతనికి శపించేస్తాడు అనమాట. శపించేస్తే మిగతా వాళ్ళందరూ చూసి మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోయి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి పెద్ద తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆహుతి ఇస్తాడు అనమాట, స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని. అంటే వెంటనే ఇంద్రుడికి ఆజ్ఞిస్తాడు విశ్వామిత్రముని. సో ఏ బదులు లేదు అనమాట, జవాబు లేదు ఇంద్రుడి నుంచి. ఎవరు డెమిగాడ్స్ ఎవ్వరు కూడా రాలేదు. ఎందుకంటే ఇది ఇటువంటి యజ్ఞాలన్నీ కూడా బోనఫైడ్ కాదు, ఇలాగా కాకూడదని. అంటే అప్పుడు విశ్వామిత్రముని తరపు అందరూ చూస్తున్నారు, ఏం చేస్తాడో అందరూ కూడా, మిగతా ఋషులందరూ కూడా. మరి ఇప్పుడు విశ్వామిత్రుడికి వెనుకంజ వేయలేడు, ఎందుకంటే మాట ఇచ్చాడు నేను చేస్తానని. అందుకని వెంటనే ఏం చేశాడంటే తన తపశక్తిని ఉపయోగించి అతను త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తాడు అన్నమాట. స్వర్గానికి పంపిస్తే అందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఒక వ్యక్తి గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ చూస్తుంటారు. అప్పుడు ఇంద్రుడు అంతా భోగాల్లో తేలినాడు. వెంటనే ఇంద్రుడు చెప్పాడు అనమాట, ఎవరో త్రిశంకుడు అంట స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు అని. అంటే ఇంద్రుడికి తెలుసుకుని వెంటనే గట్టిగా తోసేస్తాడు. గట్టిగా తోసిస్తే చాలా అతనికి ఏంటంటే త్రిశంకుడికి చాలా దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే మీరు విమానంలో వెళ్తున్నారు అనుకోండి, పొరపాటుగా ఏదైనా క్యాబిన్ ఏదైనా ఓపెన్ అయిపోతే అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే ఎంతో తీవ్రమైన వేగంతో గాలి వీస్తూ ఉంటుంది అక్కడ పైన. ఆ గాలి శబ్దం కానీ ఆ గాలి యొక్క ఫోర్స్ మనం తట్టుకోలేము అనమాట. అలాగా త్రిశంకుడు వెళ్ళిపోతుంటే, కింద పడిపోతుంటే అతనికి విపరీతమైనటువంటి బాధ అనమాట. ఎలాగో నన్ను రక్షించు మళ్ళీ పడిపోతుంటే వెంటనే విశ్వామిత్రముని, నేను పడిపోతున్నాను గురుదేవ్, నన్ను రక్షించు, నన్ను తీసుకోవట్లేదు ఇక్కడ అంటే మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ మళ్ళీ తనేసి పంపించేస్తాడు. అలాగా చాలా మళ్ళీ అయిపోయి పాపం ఎంత దుఃఖాన్ని అనుభవించాడు. ఆ గాలిలో ఎక్స్పోజ్ అయిపోయి అంత చలి అక్కడ. అందరూ అంటూ ఉంటారు, టైటానిక్ యాక్సిడెంట్ అయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా చలి వల్ల చచ్చిపోయారట. పైన మైనస్ విమానంలో స్విస్ ఎయిర్వేస్, ఇక్కడ అన్ని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ లో కూడా వాళ్ళు టెంపరేచర్ చెప్తుంటారు కదా బయట, -40 degrees centigrade, -100 degrees centigrade. బయట ఎంత చల్లగా ఉంటుంది కదా పైకి వెళ్తూ ఉంటే. ఆ చలికి తట్టుకోకుండా, గాలికి తట్టుకోలేకుండా ఎంతో దుఃఖాన్ని అనిపిస్తున్నాడు అనమాట. అప్పుడు విశ్వామిత్రుడిని ఏం చేస్తాడంటే అప్పుడు తన తపశక్తిని అంతా ఉపయోగించి మరో స్వర్గాన్ని సృష్టిస్తే ఆ తర్వాత నకిలీ ఇంద్రుడు, నకిలీ దేవతలు అన్నీ కూడా. అందుకే చాలా కొంతమంది గౌడీమఠలో ఇక్కడ అక్కడ వాళ్ళు క్యారెట్, బెండకాయలు ఇవన్నీ తినరు. ఎందుకంటే కొంతమంది విశ్వామిత్ర సృష్టి అంటారు. ఈ వంకాయలు, బెండకాయలు, క్యారెట్లు ఇవన్నీ కూడా విశ్వామిత్ర సృష్టి అని వాళ్ళు కొంతమంది వైష్ణవులు తినరు అనమాట. ఏదో మనం అన్ని తినేస్తాం. సో బంగాళదుంపలు ఇవన్నీ కూడా ఏదో. సో వెంటనే
అతను త్రిశంకు స్వర్గాన్ని, అందువల్ల త్రిశంకు స్వర్గం అంటారు. మన తెలుగులో చాలా నానుడి కదా, త్రిశంకుల్లో వేలాడుతున్నాడని. అక్కడ ఇక్కడ అవ్వకుండా త్రిశంకు స్వర్గం, ఈ త్రిశంకు సో ఇవన్నీ కూడా రామాయణం, మహాభారతం మన భారతదేశంలో, ఎస్పెషల్లీ ఆంధ్రదేశంలో చాలా మహాభారతం ఎంత నానుడి అంటే కొన్ని వందల శబ్దాలు మనకి కాగల కార్యం గంధర్వులే చేశారని ఇటువంటి చాలా అలాగే త్రిశంకు స్వర్గం, ఇవన్నీ కూడా త్రిశంకుల్లో వేలాడడం, ఇవన్నీ కూడా సైంధవుల్లో అడ్డుపడ్డాడని మనకి తెలుగులో చాలా నానుడి ఇవన్నీ పదాలన్నీ కూడా. సో అందువల్ల వెంటనే ఇప్పుడు మాత్రం ఒక పెద్ద ఆపద వచ్చేసింది అనమాట. ఏమిటంటే అతను ఎలాగైనా సరే స్వర్గాన్ని సృష్టించాడు, కానీ ఆ స్వర్గాన్ని సృష్టించే అతను ఆ స్వర్గాన్ని మెయింటైన్ చేయడానికి అతని దగ్గర తపశక్తి ఖర్చయిపోయింది. ఖర్చయిపోతే వెంటనే ఆ స్వర్గం మెయింటైన్ చేయలేక ఆ స్వర్గం, ఆ లోకం అంతా కింద పడ్డం మొదలుపెట్టింది అనమాట. కింద పడ్డం మొదలు పెడితే భయపడిపోయారు అందరూ కూడా. ఎందుకంటే అటువంటి పెద్ద లోకం భూమి మీద పడితే భూమి అంతా నాశనం అయిపోతుంది, ఇంక ఇప్పుడు ఏం చేయాలి అని అందరికి విశ్వామిత్రుడికి కూడా బెంగ పెట్టిస్తున్నాడు. అందరూ కూడా అంటే అప్పుడు అందరూ అన్నారు, మహావిష్ణువు యొక్క నామాల్ని జపించు, అతను వెంటనే వెంటనే రక్షిస్తాడు అని. అంటే మొట్టమొదటిసారిగా అతను శ్రీకృష్ణ నామాల్ని జపిస్తాడు అనమాట. శ్రీకృష్ణ జపాలను నమ్మిస్తే అప్పుడు భగవంతుడు నారాయణుడు వచ్చి, విశ్వామిత్ర అందుకే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, శివుడు నాశనం చేస్తాడు, ఇవన్నీ కూడా రెండు కూడా ఈజీ జాబ్స్, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం, అందుకని ఆ మెయింటెనెన్స్ జాబ్ నా దగ్గర పెట్టుకున్నాను అని వెంటనే అతనికి వరం ఇచ్చి, టీకే పర్వాలేదు నేను మెయింటైన్ చేస్తానని. అందుకే ఇప్పటికే ఆ త్రిశంకు స్వర్గం ఉన్నది, ఇప్పటికే ఆ కింద వేలాడుతుంటాడు అతను పాపం. అదే అలాగా ఆ విధంగా విశ్వామిత్రుడు ఓడిపోతాడు అనమాట మళ్ళీ. సో ఇది ఒక సుందరమైన ఘటన. మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ చెప్తాను. తర్వాత మరో నార్థన్ డైరెక్షన్ కి వెళ్తాడు అనమాట. నార్థన్ డైరెక్షన్ కి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటే అక్కడ మేనక వస్తుంది. మనకి అందరికి ఇచ్చాను. మన ఈ కలియుగంలో మాత్రం వాళ్ళు తపస్సు చేసుకుంటే కన్ను తెచ్చుకుని చూస్తుంటారు అనమాట. మేనకని ఎప్పుడు పంపిస్తున్నాడు మన యోగులందరూ. వెనక వచ్చావా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా. సో మేనకు వచ్చి పాపం ఆవిడ చాలా కొంతమంది స్త్రీలు చాలా నిర్దయులు అయి ఉంటారు. 10 సంవత్సరాలు అతనితో ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేసి ఒక అందమైనటువంటి కూతుర్ని కని అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పిల్లే శకుంతల అనమాట. సో అడవిలోని పక్షులు ఆవిడ్ని ఆ పిల్లని రక్షిస్తాయి. అందువల్ల ఆ పిల్లకి శకుంతలం అని పేరు పెట్టారు, శకుంతల అని పేరు పెట్టారు. ఆ తర్వాత కణ్వముని ఆవిడ్ని చేరతీసి తన కూతురుగా వాటిని పెద్ద చేస్తాడు అనమాట. ఆవిడే దుష్యంత్ మహారాజు పెళ్లి చేసుకుని ఆ తర్వాత అతని కొడుకే భరతుడు అనమాట. సో చాలా గొప్ప చక్రవర్తి. ఆ భరత వంశంలోని మన పాండవులు అందరూ పుడతారనమాట. సో విశ్వామిత్రుడు పాండవులకి పూర్వజుడు అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే. సో తర్వాత అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు మహాకవి ఒక పెద్ద నాటకం రాస్తాడు. సో ప్రపంచంలో కూడా అందరూ అంటూ ఉంటారు, అటువంటి డ్రామా ఎవరు కూడా రాయలేదు, పెర్ఫెక్ట్ డ్రామా అంటారు. అభిజ్ఞాన శాకుంతలం పెర్ఫెక్ట్ డ్రామా అంటారు. ఆ తర్వాత షేక్స్పియర్ రాసిన డ్రామాలు కూడా పోల్చలేరు అని అంత గొప్ప నాటకం అతను రాస్తాడు ఈ అభిజ్ఞానం. ఎందువల్ల సో తర్వాత విశ్వామిత్రమునికి పాపం తెలుసుకుని ఏం నేను ఇంత తప్పు చేశాను, ఆ కామంతో మొట్టమొదట గర్వం వల్ల, తర్వాత ఇప్పుడు కామం వల్ల ఓడిపోతాడు అనమాట. సో ఓడిపోతే అప్పుడు
మళ్ళీ ఇంకో మరో డైరెక్షన్కి వెళ్ళి అతను మళ్ళీ తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఎంత ఘోరమైన తపస్సు చేస్తే అతని శరీరం నుంచి బ్రహ్మరంధ్రం నుంచి వేడ్లు వస్తున్నాయి, ప్రపంచం అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు ఇంద్రుడు ఊర్వశిని పంపిస్తాడు. ఊర్వశిని పంపిస్తే రాయి అయిపోవాలని విశ్వామిత్రుని అతనికి ఆవిడ్ని శపించేస్తాడు. మళ్ళీ తపశక్తి అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఈస్టర్న్ సైడ్కి వచ్చి మళ్ళీ తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేస్తే ప్రపంచం 3 ప్రపంచాలు కూడా 3 లోకాలు కూడా గడగడలాడిపోతాయి అన్నమాట. గడగడలాడిపోయి అప్పుడు బ్రహ్మర్షి ఇప్పుడు ఇంకా ఇంద్రుడు కానీ ఎవరు కూడా అతను డిస్టర్బ్ చేయలేకపోతాడు. చేయకపోతే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇస్తాడు. ఏంటంటే నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని. బ్రహ్మర్షి అయ్యావు అంటే అప్పుడు లేదు, నాకు వశిష్ఠుడు వచ్చి చెప్తేనే కానీ నేను ఒప్పుకోను అని. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వశిష్ఠుడిని వేడుకుంటాడు అనమాట. సో వేడుకుని నువ్వు ఎలాగైనా సరే వచ్చి బాబు చెయ్యి, ఇతని తపస్సు విరమించేటట్టు చెయ్యి, లేకపోతే 3 లోకాలు నాశనం అయిపోతాయి. అందువల్ల వెంటనే వశిష్ఠుడిని పిలిపించి అతనితో వశిష్ఠుడితో చెప్పిస్తాడు అనమాట. ఈ మధ్యలో టైం లేదు. తర్వాత సునస్సేప అని అది కూడా కథ జరిగింది, మరొకసారి చెప్పొచ్చు. ఆ తర్వాత బ్రహ్మర్షి వశిష్ఠుని వచ్చి బ్రహ్మర్షి నువ్వు ఇంకా తపస్సు చాలించు, నువ్వు కూడా నేను బ్రహ్మర్షి అయిపోయాని నేను ఒప్పుకుంటాను అని అతన్ని దీవిస్తాడనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఎవరు ఊహించినటువంటి పని చేస్తాడనమాట. ఏంటంటే బ్రహ్మర్షి వశిష్ఠుడి యొక్క పాదాలని తన ఒళ్ళో పెట్టుకుని తర్వాత ఆ పాదాలని మంచి నీళ్ళతో కడిగి తర్వాత అతన్ని ఎంతో ప్రేమతో అతనికి పూజ చేస్తాడనమాట. సో పూజ చేసి అప్పుడు ఒప్పుకుంటాడనమాట. సో బ్రహ్మర్షి అవడం ఎంత పెద్ద ఎంత గొప్ప ఎంత కష్టమో నాకు ఇప్పుడు తెలిసింది. సో వశిష్ఠముని బ్రహ్మర్షి అయ్యాడంటే ఎంత గొప్పవాడో నాకు ఇప్పుడు తెలుసు. అందువల్ల నేను క్షమ వేడుకుంటాను. సో అందువల్ల ఈ మధ్యలో వశిష్ఠుడి యొక్క 100 మంది కొడుకుల్ని చంపిస్తాడు విశ్వామిత్రుడు. సో తర్వాత క్షమ వేడుకుంటాడు అనమాట, నేను చేసిన తప్పులన్నిటికీ క్షమించు అని. అంటే అప్పుడు వెంటనే వశిష్ఠముని కూడా అతన్ని పైకి లేపి కౌగిలించుకుని వాళ్ళిద్దరు కూడా మిత్రులు అయిపోతారనమాట. సో తర్వాత ఒకసారి పడుకున్నప్పుడు అతనికి ఒక రియలైజేషన్ కలుగుతుంది అనమాట. సో ఏమిటంటే నేను ఇన్ని వేల ప్రభుపాద అప్పుడు చెప్తుంటారు కదా, 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తారండి విశ్వామిత్రుడు. సో ఇన్ని వేల సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఆనందాన్ని కానీ శాంతిని కానీ పొందలేదు. కానీ ఒక్కసారి మాత్రం కొంచెం ఆనందం శాంతి నాకు కలిగింది. అది ఎప్పుడంటే నేను భగవాన్ నారాయణుని నామస్మరణ చేసినప్పుడు, భగవంతుడి మీద ధ్యానం చేసినప్పుడు, అప్పుడు భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు కొంచెం శాంతి ఆనందం కలిగింది. అందువల్ల ఈ తపస్సులన్నీ ఏమిటి వేస్ట్, ఆ భగవన్ నారాయణుని పొందాలి అని అతనికి ఒక కోరిక కలిగిందనమాట. అప్పుడు వశిష్ఠముని అనుకున్నాడు అనమాట, ఈ వశిష్ఠముని ఇంత గొప్ప తపస్సు చేసి బ్రహ్మర్షి అయి ఈ రఘువంశంలోకి పురోహితుడై ఎందుకున్నాడు అని ఎంక్వైరీ చేస్తాడనమాట. ఎంక్వైరీ చేస్తే అతనికి వార్త అందింది ఏంటంటే, భగవాన్ నారాయణుడే స్వయంగా రాముడై పుడుతున్నాడు, అందువల్ల రాముడికి ఆ వంశానికి సేవకుడిగా వశిష్ఠముని ఉన్నాడు అని అందుకని ఆ మాట విని రాముడు ఆల్రెడీ అవతరించాడని విని అతను సహాయం నెపంతో రాముడి యొక్క దర్శనానికి విశ్వామిత్రుని వస్తాడు. అందువల్ల ఇది తర్వాత సీతా కళ్యాణం వరకు అతను ఈ కథ నడిపిస్తాడు అనమాట. అన్ని పెద్ద
మంచి పాత్ర వహిస్తాడు రామాయణంలో. సో అందువల్ల సో విశ్వామిత్రముని ఒక సాధారణటువంటి ఋషి కాదు. కానీ ప్రభుపాద చెప్తారనమాట, యూనో భక్తులకి యోగులకి తేడా ఏమిటి అని సెకండ్ క్యాంటో భాగవతంలో ప్రభుపాద రాస్తారనమాట. భక్తులు యోగులకి అన్ని తనంత తాను తన శక్తి ద్వారా సాధించాలి అని పట్టుదలతో ఉండి తపస్సు చేసుకుని అహంకారంతో వాళ్ళు తపస్సు చేస్తారు. అందువల్ల వాళ్ళకి భగవంతుడి యొక్క సహాయం వాళ్ళకి దొరకదు అని. సో వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు సంపాదించుకుంటారు తపస్సు అంతా. కానీ ఎంత తపస్సు చేసినా సరే హృదయాంతరాల్లో కొన్ని కోరికలు ఉండిపోవడం వల్ల తపస్సుతో ఎలాగో అలాగా సప్రెస్ చేసుకుంటారు. కానీ ఒకనొక వీక్ మూమెంట్ లో బయటకు వచ్చేసి మేనక్తో సంభోగం చేయడం ఆ విషయం గురించి ప్రభుపాద రాస్తారు. కానీ భక్తులకి యోగులకి తేడా ఏమిటంటే భక్తులు చాలా వినమ్రులై కృష్ణుడితో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కృష్ణ, నీ మాయ చాలా స్ట్రాంగ్, చాలా బలమైంది, నేను చాలా బలహీనుణ్ణి, నీ మాయ ముందు నేను తట్టుకోలేను, కానీ నువ్వు మాత్రం మాయ మీద చాలా బలవంతుడివి, అందువల్ల నేను శరణు పొందుతున్నాను, నన్ను ఈ మాయ నుంచి రక్షించి నీ పాదపద్మాల దగ్గర స్థానాన్ని కల్పించు అని నిరంతరంగా భక్తులు వేడుకుంటుంటారు. ఆ వినమ్రతను చూసి కృష్ణుడు తన భక్తుల్ని రక్షించుకుంటాడు, పడిపోకుండా, పతనం అవ్వకుండా. ఇదే భక్తులకి యోగులకి మధ్య తేడా అని. తర్వాత మన ఈరోజు సమాప్తం, ఈ ఒక్క విషయం చెప్పి సమాప్తం చేస్తాను. ప్రభుపాద చెప్తారనమాట, 60,000 సంవత్సరాలు తపస్సు చేసి విశ్వామిత్రముని ఏం సాధించాడో మన హరికృష్ణ భక్తులు 3 నెలలు సంకీర్తనం చేసి అంతకన్నా గొప్ప సాధిస్తారు అని ప్రభుపాద ఒక లెక్చర్ లో చెప్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మన క్వశ్చన్స్ ఉంటే శ్రీ సత్యమాతాజీ. Anybody has got it? Prabhuji. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. నేను రైజ్ చేయలేదు, హ్యాండ్ రైజ్ చేయలేదు ప్రభు, కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అడుగుతాను. అది అహల్యకి తను వదిలేసి వెళ్ళిపోతారు కదా, అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఎవరు ఏ భార్య భర్తని వదిలి వెళ్ళకూడదు అని చెప్పారు కదా ప్రభు. మరి తను తప్పు చేసిందని కదా వెళ్ళిపోయారు, అది కరెక్ట్ కాదంటారా? నేనే తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నియమం ఉంది కదా. సో అతను చెప్తాడు అనమాట, నువ్వు అదృశ్య రూపంలో ఉండి తపస్సు చేసుకో, శుద్రాలు బాబు. అప్పుడు రాముడు వచ్చి దర్శనం కలిగినప్పుడు అప్పుడు కంప్లీట్ గా శుద్రాలు అయిపోయావని, పవిత్రం అయిపోయి నేను తెలుసుకున్నప్పుడు నేను మళ్ళీ వచ్చి నేను స్వీకరిస్తానని కండిషన్ పెడతాడు. సో అతను వదిలిపెట్టలేదు, కానీ అతని యొక్క తపశక్తితో అతన్ని అదృశ్యరాలు చేశాడనమాట. సో అందువల్ల ఆ క్రెడిట్ గౌతమ్ ఋషికే కలుగుతుంది. ఎందుకంటే అతనికి భయం అనమాట, మళ్ళీ అందరూ చూస్తుండగా ఉంటే మళ్ళీ తప్పు ఏంది చేస్తుందో అని. అందువల్ల అతని తపశక్తితో ఆవిడ్ని అలాగ పెట్టాడు అనమాట. అందువల్ల అది ఒక నియమం అనమాట. కొంతమంది తప్పు చేసినప్పుడు పవిత్రాలు పవిత్రం అయి ఉండాలన్నమాట. ఒకసారి మహాభారతంలో స్టోరీ ఉన్నది, విష్ణుదేవుడు చెప్తాడనమాట, 2 ఋషులు ఉన్నారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అప్పుడు ఆ తర్వాత ఒకసారి తమ్ముడు అన్నది ఆశ్రమానికి వస్తాడనమాట. ఆశ్రమానికి వస్తే అన్న ఉండడు అనమాట. అతనికి ఆకలి వేస్తే అతని తోటలో ఉన్న పళ్ళు అవి తీసుకుని కొడుకుని తినేస్తాడు అనమాట. తినేస్తే అప్పుడు అన్న వస్తాడు. అన్న వచ్చి ఏం చేసేవాడు అంటే, ఇలాగా నాకు ఆకలిసింది, నీ తోటలో ఉన్న పళ్ళు అవి తీసుకుని తినేస్తాను అంటే, అన్నయ్య కోపం వచ్చి, నువ్వు దొంగిలించావు, అందువల్ల నువ్వు తప్పు చేసావు కాబట్టి అపవిత్రుడు అయిపోయావు,
అందువల్ల నువ్వు తపస్సు చేసుకోవడానికి అర్హత కోల్పోయావు. అందువల్ల ఈ ఈ చేసిన తప్పుకి నువ్వు దండాన్ని అనుభవించి తర్వాత రా, మళ్ళీ తపస్సు చేసే క్వాలిఫికేషన్ నీకు ఇస్తాను అని అన్నాడు, తమ్ముడితో అంటాడు అనమాట. తమ్ముడు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తాడు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా పళ్ళది తినేసాను అన్న ఆజ్ఞ లేకుండా, అందువల్ల అతను అంటున్నాడు నేను దొంగతనం చేశానని, నువ్వు దండాన్ని ఇవ్వు, నన్ను శిక్షించు, ఆ తర్వాత అంటే రాజు కంగారు పడిపోతాడు అనమాట. ఏంటి నువ్వు నాకు శిక్షణ అంటే అప్పుడు దొంగతనానికి శిక్ష ఏంటంటే చేతులు కోసేయడం అనమాట. సో చేయి కోసిస్తే అప్పుడు ఆ చేయి కోసేసిన తర్వాత వెంటనే అతను మళ్ళీ వస్తాడనమాట. మళ్ళీ వచ్చి అప్పుడు అన్న చాలా సంతోషించి ఓ నది దగ్గరికి తీసుకెళ్లి అతన్ని స్నానం చేస్తే మళ్ళీ చేయి వచ్చేస్తుంది అతనికి. అలాగా ఆ భీష్మదేవుడు అంటాడు అనమాట. సో తప్పు చేస్తే ఋషులు వీళ్ళందరూ కూడా తప్పు చేస్తే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి అర్హత కోల్పోతారు. అందువల్ల అది అలాగే ఈవిడ తప్పు చేసింది కాబట్టి అతన్ని భార్యగా ఉండడానికి అర్హత కోల్పోయింది అనమాట. కానీ ఆ అర్హత కల్పించడంలో గౌతమ ఋషి చాలా పెద్ద పాత్ర వహిస్తాడు అనమాట. అతని తపశ్శక్తితో ఆవిడికి సహాయం చేస్తాడు. అందువల్ల ఇది గొప్ప అతని యొక్క గొప్ప ఉదారత అనమాట గౌతమ ఋషి. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. శివ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, ఈ రామాయణం చెప్తున్నప్పుడు ఆ పాత్రల వెనకాల ఉన్న, తర్వాత ఆ సన్నివేశాల వెనకాల ఉన్న చిదంబర రహస్యాలన్నీ మీరు చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. మీరు చెప్తుంటే మీ మొహంలో ఆ తన్మయత్వం కనిపిస్తుంది ప్రభుజీ. చాలా ఆనందంగా ఉంది, అలాగే చూడాలని అనిపిస్తుంది ప్రభుజీ. ఈ చిదంబర రహస్యం అంటే ఏంటో ఒకసారి చెప్తారా ప్రభుజీ? మనం కృష్ణుడి యొక్క రాముడి యొక్క లీలలు విన్నప్పుడు మనకి ఆనందం కలుగుతుందండి. మనం తత్వాన్ని అర్థం చేసుకుంటే పరమానందం కలుగుతుంది అంటారు. సో తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను అదే ప్రయత్నిస్తుంటాను. ప్రతి ఒక్క లీల వెనకాల తత్వాన్ని, నామాని యొక్క వెనకున్న తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, అద్భుతం, ఎంత అద్భుతమైన లీల అని మనకి అనిపిస్తుంది అన్నమాట. అది Very nice class, Prabhuji. Very nice class. So many points we understood, which we generally will not hear. Yeah. ఎందుకంటే రామాయణం, ఒరిజినల్ రామాయణం, ఐ మీన్ మీరు చెప్పగలిగిన జనరల్ గా అవైలబిలిటీలో కూడా ఉండవు మనకి. సో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు చెప్పగా వీళ్ళు చెప్పగా విన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. Okay, next week Sita Navami. Hari, so we will hear Sitaram Kalyanam. Thank you Prabhuji, thank you so much. అభిషేకం ఉంటుందా ప్రభుజీ? సారీ యా అభిషేకం 11 గంటలకి మీరు ఆన్లైన్ చూడొచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూరక్షః శిలటన్కానకాలయే తో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ మహే నృసింహ హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపు తనుభృంగా కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే.
जय नरसिंहदेव जय नरसिंहदेव, नरसिंहदेव जय नरसिंहदेव, जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज, प्रहलाद महाराज जय प्रहलाद। नरसिंहदेव भगवान की जय, भगवान जी की जय। थैंक यू वेरी मच। हरे कृष्ण। हरे कृष्ण। రాముడు ప్రభువుకి జయ ప్రభుజీ వీలైతే ఒకసారి